ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు అనేసి ప్రజలు నిలదీస్తారనే ఉద్దేశంతో తిరుమల యొక్క పవిత్రతను, హిందువుల యొక్క మనోభావాలను, లడ్డూ ప్రసాదం యొక్క పవిత్రతను మంటగలిపేలాగా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూసుకుంటే హిందువుల యొక్క గౌరవాన్ని మంటగలిపేలాగా మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒకవైపేమో వాళ్ళ ఈవో గారు లడ్డూలో కల్తీ జరగలేదు అని 18వ తారీఖున చెప్తే చంద్రబాబు నాయుడు గారు 22వ తారీఖున లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేసి హిందువుల మనోభావాలను ప్రపంచవ్యాప్తంగా దెబ్బతినేలాగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుండడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఈరోజు జగనన్న నిన్నటి రోజున తిరుమలను దర్శించుకోవడానికి వస్తూ ఉంటే డిక్లరేషన్ ఇవ్వాలి అని మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగనన్న తిరుమలకు వచ్చిన్నారు. అప్పుడు మీరే కదయ్యా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ రోజు మీకు డిక్లరేషన్ గుర్తుకు రాలేదా? నరేంద్ర మోడీ గారు అన్ని దేవాలయాలు సందర్శించుకొని చర్చిలకు వెళ్ళి కూడా తిరుమలకు వస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారిని, అలాగే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు ఎందుకు డిక్లరేషన్ అడగలేదు? పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్తున్నారు, మా భార్య కూతురు పవన్ కళ్యాణ్ గారు బాప్టిజం తీసుకున్నామని స్వయంగా చెప్తా ఉన్నారు. వాళ్ళకి రాని డిక్లరేషన్ మా జగనన్నకు వస్తూ ఉందా? ఈరోజు హిందువులను గౌరవిస్తూ, అలాగే హిందూ దేవుళ్ళను గౌరవిస్తూ, ఆ మతాలను అనుగుణంగా పాటిస్తూ జగనన్న అందరికీ అనుగుణంగా పరిపాలన చేస్తూ ఉంటే ప్రజలు ఎక్కడ మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేదు అనేసి నిలదీస్తారనే ఉద్దేశంతోనే ఆనాడు లడ్డు డైవర్షన్ పాలిటిక్స్ చేశారు. మళ్ళీ నిన్నటి రోజున ఆ డిక్లరేషన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. మా పార్టీ కానీ మా నాయకులందరూ కూడా తిరుమలలోనే సాక్షాత్తు మాజీ టీటీడీ చైర్మన్ గారు హారతి పట్టుకొని మేము ఒకవేళ ఆ విధంగా కల్తీ జరిగింటే మా కుటుంబము శిక్షించాలని చెప్పేసి స్వయంగా మీడియా ముఖంగా కూడా టీటీడీ మాజీ చైర్మన్ గారు మీడియా ముఖంగా తెలియజేశారు. ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా ప్రజలకు తగలకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు అనంతపురం నగరంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుళ్ళో అనంత వెంకటరామరెడ్డి అన్న గారు జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులం అందరం కూడా ఆ వెంకటేశ్వర స్వామికి పూజించి అందరికీ అనుగ్రహం ఇవ్వాలని కూడా వేడుకోవడం జరిగింది.